Very good morning. This is Gangaraju. I'm a faculty of English. I have 2 decades of teaching experience at various levels. One is into academic, the next one is into global examinations, next is competitive examinations. So today I am going to talk about the competitive English. Today I am going to talk about Staff Selection Commission English part, which is useful to IBPS, Banking Service Recruitment, besides Staff Selection Commission. So ఇది మనము మాట్లాడాలి అంటే టు సే ఇంగ్లీష్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు ఎస్ఎస్సి తీసుకోండి, లేకపోతే బిఎస్ఆర్బి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకున్నారు అనుకోండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాకుండా అటెంప్ట్స్ ఇచ్చేటువంటి స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇట్లాంటి వాటి మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అనేటువంటిది ఏదో నేమ్సేక్ ట్రయల్ ఇస్తూ ఉంటారు, ఒక 7, 8, 9 మార్కులు వస్తూ ఉంటాయి, క్లియర్ అవ్వదు. ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ క్లాస్లో కూర్చుంటారు. తర్వాత ఆ వొకాబ్యులరీ పార్ట్ కానీ ఆ గ్రామర్ పార్ట్ కానీ ఏమీ సరిగా అర్థం కాకపోవడం వల్ల మ్యాథమెటిక్స్ క్లాసెస్కి వచ్చేసరికి బాగా ఎక్కువగా అటెండెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారు. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇంటర్మీడియట్ ఎంపీసీలోను తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనూ చదవడం వల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్ క్లాస్ ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు while we are practicing, if we are getting answers, we can stick on to that. We show some sort of interest. Otherwise, it is going to be diluted. That's what is exactly happening. The very purpose of this class is to teach you from the basic level. దీంట్లో మనము ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, వొకాబ్యులరీ నేర్చుకోవాల్సి ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది కూడా. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. చాలామందికి కనీసం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఉండదు. ఇంజనీరింగ్ చదువుతారు, మంచి మార్క్స్ వస్తాయి, ఒక ఇంగ్లీష్ స్టాండర్డ్ నేషనల్ న్యూస్ పేపర్ ఇచ్చి అది చదవండి అని చెప్తే కనుక ఇట్ ఈస్ జస్ట్ లైక్ గ్రీక్ అండ్ లాటిన్. బికాజ్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే చదివి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆ కాంపిటేటివ్కి వెళ్ళడానికి ఎవరికి అవకాశం కరెక్ట్గా రావట్లేదు. సో నేనేం చెప్తాను అంటే ముందు మనము కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబ్యులరీ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, కాంటెంట్ ఏదన్నా చదివితే అది అర్థం చేసుకోవాలంటే మనకి ముందు బ్రెయిన్లో కొంత స్టాక్ అనేది ఉండాలి. స్టాక్ అంటే అర్థం ఏంటంటే కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, 10th అయింది, ఇంటర్ అయింది, ఇంజనీరింగ్ అయింది, 10+2+4 రైట్. ఒక 16 years పాటు చదివారు. మీ స్టాక్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇంగ్లీష్ వర్డ్స్ మ్యాక్సిమం ఒక 5,000 ఉంటాయి. అదే కాస్త తెలుగు మీడియం సబర్బ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి పిల్లల్ని తీసుకున్నట్లయితే 2,500 కూడా ఉండదు. ఎగ్జామినేషన్ అనగానే కొన్ని ఎస్ఏ టాపిక్స్, కొన్ని క్వశ్చన్స్ చదివేస్తారు. చదివేసి ఏం చేస్తారంటే ముక్కును పెట్టి you sneeze in the examination and you feel unburdened. Definitely you will be awarded with good marks, there is no doubt. Understand, when it comes to the practicality, like taking this type of competitive examinations, whether it is SSC or BSRB or any other competitive examination, in that English part plays key role. కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే ఈ సిలబస్ అవగాహన అనేటువంటిది మనం వెబ్సైట్లోకి వెళ్తే, ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళామనుకోండి, నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఏముంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేటువంటిది ఎవరికైనా క్లారిటీ వస్తుంది. అది బిఎస్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ. ఆర్ఆర్బిలో ఇంగ్లీష్ అనేటువంటిది ఉండదు. అండర్స్టాండ్. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు వొకాబ్యులరీ అనేటువంటి దాని దగ్గర నుంచి మాట్లాడదాం. వొకాబ్యులరీ, డూ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద బోర్డ్.